హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వినయ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ కార్నర్ అప్లికేషన్ గురించి షార్ట్లో మనం డిస్కస్ చేద్దామండి. మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అండ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గ్లోబల్ కార్నర్ అప్లికేషన్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు మొదటిగా చేసుకోవాల్సిన పని ఏంటంటే మీ ప్రొఫైల్ని ఒకసారి అప్డేట్ చేసుకోండి. త్రూ ప్రొఫైల్ డీటెయిల్కి వెళ్ళి మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి అప్డేట్ చేసుకోండి. త్రూ ఓటీపీ వస్తుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుందండి. గెట్ ఓటీపీలో మీరు అప్డేట్ చేసుకోండి. అండ్ మీ యొక్క ప్రొఫైల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ పిన్ కోడ్ అనేది అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ పైన చేంజ్ క్యాష్ బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ యూపీవి ఈ సర్కిల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలండి. ఇది ప్లాన్, మై సర్కిల్ ప్లాన్. ఇక్కడ క్యాన్సల్ ఓకే ఉంది. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ చిన్న నోటిఫికేషన్ వస్తుంది, యువర్ క్యాష్ బ్యాక్ ఆప్షన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని. ఇది కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళని కూడా సేమ్ ప్రాసెస్ చేంజ్ క్యాష్ బ్యాక్ అనేది అప్డేట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి, మీ డౌన్లైన్స్కి రిఫర్ చేయాలంటే ఈ అప్లికేషన్ని రిఫర్ ఏ ఫ్రెండ్ ఉంటుందండి. అండ్ కింద మోర్ అబౌట్ యూజర్ ఏ రిఫరల్ అనే వీడియో కూడా మీకు అప్లికేషన్ నుంచి ఉంటుంది. ఇది రిఫర్ ఏ ఫ్రెండ్ త్రూ వాయా వాట్సాప్, నార్మల్ మెసేజ్, టెలిగ్రామ్. ఇలాంటి సర్వీసెస్ కావాలన్నా కానీ అప్లికేషన్ నుంచి మీరు షేర్ చేయొచ్చు. రిఫరల్ కోడ్ అనేది మీ రిఫరల్ కోడ్ నుంచి ఎవరికైనా మీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నెంబర్స్కి సెండ్ చేస్తే వాళ్ళు కూడా మీ లింక్తో రిజిస్టర్ అవ్వచ్చండి. ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో మీ యొక్క రిఫరల్ ఆప్షన్కి వెళ్ళి ఇట్లా చూడొచ్చు, ఎంతమంది రిఫర్ అయ్యారు, ఎన్ని కాయిన్స్ వచ్చాయి. వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేయొచ్చు అండ్ చాట్ కూడా చేయొచ్చు. యాజ్ ఎ వెండర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. వెండర్ని రిఫర్ చేయాలంటే షేర్ వయా వాట్సాప్, టెలిగ్రామ్ త్రూ నార్మల్ మెసేజ్ నుంచి కూడా షేర్ చేయొచ్చు. దీంట్లో మీరు ఎవరైతే ఫ్రెండ్స్ చూడాలనుకుంటే డైరెక్ట్ సర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చండి, మీ వాళ్ళు రిఫర్ ఉన్నారో లేదా అని. ఆ విధంగా అండ్ మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారో మీ రిఫరల్ కింద మీకు 50 జీజీ కాయిన్స్ అనేది వస్తుందండి. నోటిఫికేషన్ అండ్ రిమైండర్ కూడా వస్తుంది మనకు, ఏదైతే కాయిన్స్ అనేది రిసీవ్డ్ వచ్చిందో. నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అండ్ జీజీ రివార్డ్స్ కూడా చూసుకోవచ్చు అండి. దీంట్లో ముందుగా మనము స్క్రీన్ పైన ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో మనం చూసుకుందాం. అప్లికేషన్లో బిల్ పేమెంట్ అండ్ రీఛార్జెస్. పోస్ట్ పెయిడ్ బిల్ మీ ఫోన్ నెంబర్ అండ్ ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ సర్వీస్ ప్రొవైడర్. మీది ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అది సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ అమౌంట్ అండ్ ప్రొసీడ్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు అండి. త్రూ పేమెంట్ మెథడ్స్ ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అవి ఉంటుంది. అక్కడ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. సేమ్ పోస్ట్ పెయిడ్ బిల్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. ల్యాండ్లైన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. మీరు ఎలక్ట్రిసిటీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ సెలెక్ట్ చేసుకొని బిల్ అకౌంట్ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి మనం ప్రొసీజ్ చేస్తే సేమ్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయండి. బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ది, డిటిహెచ్, డేటా కార్డ్ అండ్ వాటర్ బిల్స్ ఆల్సో పే చేసుకోవచ్చు త్రూ గ్లోబల్ కార్నర్ నుంచి. అండ్ బిఎస్డబ్ల్యూ బెస్ట్ షాపింగ్ వెబ్సైట్స్ అండి. దీంట్లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, 1mg టోటల్ ఎవ్రీథింగ్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఒకసారి చూడండి. చూసి మీరు షాపింగ్ చేసుకోండి అండి. నేను అమెజాన్ది చూస్తున్నాను.
సో అమెజాన్లో మీకు ఎయిర్టెల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అండి. రీఛార్జ్ ఆప్షన్ దీంట్లో ఉంటుంది. మనకి దీంట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, హెల్త్ వన్ ఎంజీ, లివీస్, అన్లిమిటెడ్, బిగ్ బాస్కెట్, టోటల్ ఎవ్రీ సర్వీసెస్ ఉంటుందండి మన అప్లికేషన్లో. ఇప్పుడు మన అమెజాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు మొబైల్స్ కానీ, రీఛార్జ్ కానీ, డిటిహెచ్, పే బిల్స్, ప్రైమ్ మెంబర్షిప్ అండ్ గ్రాసరీస్ టోటల్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే బుకింగ్ చేసేటప్పుడు మీరు బిఫోర్ దట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఏది ఎలిజిబిలిటీ ఉందో అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు చేసుకోండి. అమెజాన్కి మాత్రం బిల్ అనేది అప్లోడ్ చేసుకోవాలండి. అది బిల్ అప్లోడ్ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. అండ్ మీకు ఇంకోటి హెల్త్ వన్ ఎంజీ అండి. ఎవరైతే మెడిసిన్స్ అండ్ ల్యాబ్ టెస్ట్లు బుక్ చేసుకోవాలని ఉంటే హెల్త్ వన్ ఎంజీ అండి. మీరు ఏదైతే బుక్ చేసుకునేటప్పుడు మన షాపింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు గ్లోబల్ గార్డెన్ నుంచి కంపల్సరీ మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత అండర్స్టాండ్ అండ్ విజిట్ రీటైలర్ చేసుకోండి. సో దీంట్లో హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ ల్యాబ్ టెస్ట్, డాక్టర్ అపాయింట్మెంట్స్, సర్వీసెస్ అనేది మనము బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. మన లొకేషన్ అనేది అప్డేట్ చేసుకుంటాము ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ కన్సల్టేషన్ ఉంటే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో ప్రిస్క్రిప్షన్ అనేది అప్లోడ్ చేసుకుంటాము. మై ప్రిస్క్రిప్షన్. అండ్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాతోనే ముందే తీసుకున్నాను నేను ఇది. మరి మీరు కూడా కెమెరా తీసుకోవచ్చు. సో ప్రిస్క్రిప్షన్ అనేది, సో ఇది ప్రిస్క్రిప్షన్ అండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్. కంటిన్యూ అని ప్రెస్ చేయండి. మీ న్యూ అంటే డైరెక్ట్గా దీనిలో కెమెరా నుంచి తీసేసుకొని ఏదైతే ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ నుంచి కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. ముందుగా న్యూ అనే ఆప్షన్లో మై ప్రిస్క్రిప్షన్ అయితే ఆల్రెడీ సేవ్డ్ ఉంటాయి కాబట్టి దీనిలోకి తీసుకొని పెట్టుకోవచ్చు. దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయండి. స్పెసిఫికేషన్స్, ఆర్డర్ ఆల్ మెడిసిన్స్ యాజ్ పర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మన మెడిసిన్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా స్పెసిఫిక్ మెడిసిన్స్ కావాలన్నట్లు దాని ఒక పేరు అండ్ క్వాంటిటీ, డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చు. కాల్ మీ ఫర్ డీటెయిల్స్ అంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారండి. కాల్ చేసి మీరు ఏదైతే మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉందో దాని గురించి ఎంత అని చెప్పేసి, డ్యూరేషన్ ఎంత కావాలి, డోసేజ్ ఎంత ఉంది, సో ఎవ్రీథింగ్ డిస్కషన్ కోసం మీరు కాల్ మీ ఫర్ డీటెయిల్స్ అని పెట్టవచ్చు. అండ్ ఆల్సో ఇంక్లూడ్ ల్యాబ్ టెస్ట్. మీకు ఏదైనా ల్యాబ్ టెస్ట్ ఇంక్లూడింగ్ కావాలి ఈ ప్రిస్క్రిప్షన్లో ఉంది అని అంటే ల్యాబ్ టెస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ల్యాబ్ టెస్ట్ లేదంటే దాన్ని ఎంటీగా వదిలేయండి. ఈ ప్రిస్క్రిప్షన్ ఏదైతే అటాచ్మెంట్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి అటాచ్డ్ ప్రిస్క్రిప్షన్ అనేది మనం చూస్తాము. అండ్ కంటిన్యూ. సో కంటిన్యూ చేసినట్లయితే హెల్త్ వన్ ఎంజీలో ముందు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మనకు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ అప్లై ఫర్ బెస్ట్ కూపన్. గ్లోబల్ గార్డెన్ క్యాష్ బ్యాకే కాకుండా మనకు హెల్త్ వన్ ఎంజీలో రెగ్యులర్గా ఏదైతే వస్తుందో అది కూడా మనకు ఎలిజిబుల్ అండి త్రూ గ్లోబల్ గార్డెన్ నుంచి వెళ్ళినప్పుడు. ఏ వెబ్సైట్ నుంచి అయినా కానీ, ఈవెన్ అమెజాన్ కానీ, లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ, లేకపోతే అన్లిమిటెడ్ కానీ వాళ్ళు ఇచ్చే క్యాష్ బ్యాక్స్ అది ఎలిజిబుల్. దాంతోపాటు మనం గ్లోబల్ గార్డెన్ నుంచి షాపింగ్ చేస్తున్నాము, రీఛార్జ్ చేస్తున్నాము, బుకింగ్స్ చేస్తున్నాము, లోన్స్ కానీ ఏ నుంచి జెడ్ వరకు ఏ సర్వీసెస్ అనేది గ్లోబల్ గార్డెన్ నుంచి బుక్ చేయడం వల్ల ఆ బెనిఫిట్స్ కూడా క్యాష్ బ్యాక్స్ అనేది మనకు వస్తాయండి. సో ఇప్పుడు చూడండి, మన హెల్త్ వన్ ఎంజీలో 15% ఉంది. సో 15% కూడా మనం తీసుకున్నాము. సో అడ్రస్ చేంజ్ అయితే చేంజ్ అడ్రస్, ఆఫీస్ అయితే ఆఫీస్, హోమ్ అయితే హోమ్. సో కరెక్ట్ చేసేసుకొని సేవ్ చేసేసుకొని మనము బిల్ అనేది పేమెంట్ చేసుకోవచ్చు అండి. అండ్ అదర్వైజ్ సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ అనేది మెడిసిన్స్ మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, డెబిట్ కార్డ్, ఆల్ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఒక డెబిట్ కార్డ్స్ ఒక పేమెంట్ మెథడ్స్ ఉంటుంది. మనం అకార్డింగ్ టు దట్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాతనే మనకు నోటిఫికేషన్ వస్తుందండి అండ్ కాల్స్ కూడా వస్తాయి హెల్త్ వన్ ఎంజీ నుంచి. సో కన్ఫర్మేషన్ అవుతుంది. సో దీనికి బిల్ అనేది మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ ట్రాక్ ఉంటుందండి. సో మనకు బెస్ట్ షాపింగ్ వెబ్సైట్లో అమెజాన్ ఉందండి, అలీ ఎక్స్ప్రెస్ ఉంది, హెల్త్ వన్ ఎంజీ ఇప్పటిదాకా మనం మాట్లాడాము. ఈ మింత్రా, కిడ్స్, ఉమెన్స్, మెన్స్ కేటగిరీ వైజ్గా షాపింగ్ చేసుకోవచ్చు. బుకింగ్.comలో బుకింగ్ చేసుకోవచ్చు.
హోటల్స్ కానీ అది. సో హోటల్స్ కూడా బుకింగ్ ఉందండి. ఇంకా హోటల్ షాప్ది మెట్రో షూస్, లైట్ ద బాక్స్, సో డిఎక్స్, యాన్స్, ఎఫల్. సో అండ్ ఇంకా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నామండి. ఆమె ఏదైతే రెగ్యులర్గా వచ్చే ఆఫర్సే కాకుండా ఆమె మన గ్లోబల్ గార్డెన్ నుంచి కూడా వచ్చే ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనకు ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే అమెజాన్ నుంచి కూడా 60% ఆఫ్ ఉంది పూమాకి వెళ్తే, అండ్ ఫిలాకి వెళ్ళినా కానీ, అండ్ మోర్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ ఆల్సో హెల్త్ 1 mg అండి 40% ఆఫ్ ఉంది, ప్లస్ 10% 1 mg క్యాష్ బ్యాక్ ఉందండి. అండ్ ల్యాబ్ టెస్ట్లో దాని ఒక యూజర్ కోడ్ అనేది కూడా మనకు ఇక్కడ ఉంది. సో అలీ ఎక్స్ప్రెసెస్ కానీ, మిలానో కానీ ఇక్కడ ఆఫర్స్కి వెళ్ళి చూసినట్లయితే మీకు బుక్ చేసుకోవచ్చు. అండ్ మెగా బ్రాండ్స్ అండి. మెగా బ్రాండ్స్ ఏంటంటే మనము డైరెక్ట్గా డిజిటల్ ఓచర్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండి. డిజిటల్ ఓచర్ అంటే ఇక్కడ మనము డిజిటల్గా కూపన్స్, షాపింగ్ ఓచర్స్ అనేది మన అప్లికేషన్స్ నుంచి బుక్ చేసుకొని డైరెక్ట్ లైక్ ఏరోపోస్టల్ కానీ, లేకపోతే అలెన్సోలీ కానీ, లేకపోతే ఆరో కానీ ఈ యొక్క షాపింగ్ ఓచర్స్ బుక్ చేసుకొని ఫిజికల్గా మనం వెళ్ళినప్పుడు ఈ ఓచర్స్ నుంచి బిల్ అనేది పేమెంట్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా మనం ఇన్స్టెంట్గా ఇక్కడ ఓచర్స్ అనేది కూడా బుక్ చేసుకోవచ్చు త్రూ గ్లోబల్ గార్డెన్. సో దీంట్లో మీకు మొదటిగా మీరు దీనిలో రిజిస్టర్ అయ్యి సైన్ అప్ అయినందుకు 50 రూపీస్ జీజీ కాయిన్స్ వస్తుంది. మీ ఫ్రెండ్ సర్కిల్, మీ వెండర్ సర్కిల్, సో ఎవరైతే రిఫరల్ చేసి వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కాయిన్స్ వస్తుంది. సో ఆ కాయిన్స్ అనేది మనం ఎట్లా యూటిలైజేషన్ ఎట్లా చేసుకోవచ్చు అంటే, మెగా బ్రాండ్స్ మీద సింబల్ ఉంటుంది మీకు గోల్డెన్ కలర్లో జీజీ అంటే ఈ సింబల్ ఏదైతే ఉందో అది జీజీ కాయిన్స్ అనేది అప్లికేబుల్. ఇది నేను చూపిస్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఆరో ఓచర్స్ బుక్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాలండి. సో ఇది 500 అంటే 1 ఓచర్ 500 పడుతుంది. అలాగే 2500 వర్త్కి 2500 అనేది ఒక వాల్యూమ్ ఆఫ్ వర్త్ ఓచర్. సో అట్లా ఎన్ని ఓచర్స్ కావాలి? 3, 4, 5. సో నేను ఒక 5 ఓచర్స్ బుక్ చేస్తున్నానండి. 2500 అది ఒక ఓచర్. అట్లా ఒక 5 ఓచర్స్ బుక్ చేసుకుంటున్నాను. సో యాడ్ టు కార్ట్ సైడ్కి రైట్కి యాడ్ టు కార్ట్ ఉందండి. యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ వెళ్ళినాం. అండ్ పైన బాస్కెట్ లాగా ఉంటుంది. ఇది యాడ్ టు కార్ట్లో తీసుకున్నట్లయితే మనం ఏదైతే బుక్ చేస్తున్నామో ఆరో మనం ఇప్పుడు బుక్ చేసుకుంది కార్ట్ టోటల్ 12,500 అండి. నాకు ఆల్రెడీ అవైలబుల్ జీజీ కాయిన్స్, నాకు జీజీ కాయిన్స్ అనేది 11,920 ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే 12,500 ఉంది. ఇది మన టోటల్ ఏదైతే బిల్లింగ్ అమౌంట్ టోటల్ 12,500 ఉంది. దాని మీద 625 రూపీస్ అనేది నేను రిడీమ్ చేసుకోవచ్చు. అంటే 5% టోటల్ బిల్ అమౌంట్ మీద 625 రూపీస్ అనేది నేను మైనస్ చేసుకోవచ్చు. అది మ్యాండేటరీ లేదు, మనం రిడీమ్ చేసుకునేది ఉంటే చేసుకోవచ్చండి ఈ ఆరో షాపింగ్ ఓచర్స్ మీద. సో ఇక్కడ చూడండి 12,500 అనేది కార్ట్ టోటల్ అమౌంట్. అండ్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేది 312 రూపీస్ 50 పైసా అనేది నాకు పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఆల్మోస్ట్ 2 రూపీస్ 99% అండ్ రఫ్లీ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను అంతే. సో 12,500కి పేమెంట్ గేట్వే ఛార్జెస్ 312 రూపీస్ 50 పైసా అనేది పడుతుంది. సో టోటల్గా నేను జీజీ అనేది కాయిన్స్ యూజ్ చేయట్లేదు 625. సో 12,812.50 అంటే 312 రూపీస్ ఈ ఒక టోటల్ బిల్ల నాకు వద్దు అని అనుకున్నప్పుడు, అది కూడా మీకు పడవద్దు అంటే ఒక చెప్తానండి మీకు సొల్యూషన్. ఇక్కడ చూడండి అటెన్షన్లో, డూ యూ వాంట్ టు మేక్ ట్రాన్సాక్షన్ విత్ జీరో పేమెంట్ గేట్వే ఛార్జెస్, కాంటాక్ట్ అవర్ యూపోస్ ఏజెంట్స్. సో ఇక్కడ బ్లూ కలర్లో నియర్ బై యూపోస్ ఏజెంట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి వాళ్ళ డైరెక్ట్ కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ అనేది వెళ్ళిపోతుంది. వాళ్ళకి కాల్ చేయొచ్చండి. కాల్ చేసేసి మనము త్రూ ఫోన్ కాల్లో మనం బుక్ చేయవచ్చు. అదర్వైజ్ చాట్ నౌలోకి వెళ్ళొచ్చు, మెయిల్ చేయొచ్చు. ఫైండ్ అండ్ మ్యాప్ అంటే వాళ్ళ లొకేషన్ అనేది ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని చెప్పేసి, మన నియర్ బై ఉన్నారా, లాంగ్ ఉన్నారా అని చెప్పేసి మనం మ్యాప్లో కూడా చూడవచ్చు. సో వీళ్ళకి మనం ఫోన్ చేసి ఈ ఆర్డర్ అనేది చెప్తే ఈ 12,812కి వెళ్ళి
రూపీస్ అనేది మీకు పేమెంట్ గేట్వే ఛార్జెస్ కాకుండా బుక్ చేస్తారు. అండ్ అదే విధంగా గ్లోబల్ గార్నర్ నుంచి క్యాష్ బ్యాక్ ఎట్లా వస్తుందో సేమ్ టు సేమ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, నో డిఫరెన్స్. సో దీనికోసం నేను ఇంకొకటి వీడియో చేస్తానండి మీకు టోటల్గా అర్థం కావడానికి. సో దీన్ని మీరు త్రూ ఫిజికల్గా అప్లికేషన్ నుంచి బుక్ చేసుకుందాం అన్నట్లయితే కంటిన్యూ ప్రెస్ చేయండి. పేమెంట్ మెథడ్స్ ఉంటుంది, మనం బుక్ చేసుకుంటాము. లేదు యూపోస్ నుంచి అంటే యూపోస్ నుంచి కూడా ఏజెన్సీ కాల్ చేస్తే వాళ్ళు మీరు బుక్ చేస్తారు. మీ యొక్క యూజర్ నేమ్ గ్లోబల్ గార్నర్లో యూజర్ అయి ఉండాలండి. గ్లోబల్ గార్నర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యూజర్ నేమ్ వాళ్ళకి చెప్పినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ యూపోస్ ఏజెంట్స్తో షేర్ చేస్తే వాళ్ళు మీకు బుక్ చేస్తారండి. ఆ ఏదైతే బుక్ చేసిన ఓచర్ అనేది మై ఆర్డర్స్లో మీకు ఉంటుందండి. ఈ దాంట్లోకి వెళ్ళి మనం తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లిన్సోలీ, యారో, బాటా, బిగ్ బజార్, బుక్ మై షో, సెంట్రల్, క్లియర్ ట్రిప్, క్రోమా ఉందండి. అండ్ ఇజోన్ ఉంది, ఫ్యాబ్ ఇండియా ఉంది, ఫాస్ట్ ట్రాక్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉందండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫేర్ ఎనఫ్. మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఏంటంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆల్మోస్ట్ యూజ్ చేస్తారండి. రెండైతే ఆల్రెడీ ఉంది. సో ఇది తీసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ త్రూ ఇది ఉంది. అండ్ ప్లస్ వచ్చేది అయితే మనకి ఫ్లిప్కార్ట్ కూడా ఉంది, రైట్. అండ్ నియర్ బై స్టోర్స్ అంటే మీ యొక్క లొకేషన్లో, నేనైతే మియాపూర్ పెట్టుకున్నా, మీ ఏదైతే ఏరియా ఉందో ఆ లొకేషన్స్లో నియర్ బై వెండర్స్ దగ్గర మనం ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చూసాము అండ్ ఓచర్స్ చూసామండి. 2 టైప్స్ ఆఫ్ షాపింగ్ చూసాము. అండ్ ఇంకేంటంటే మీ దగ్గర ఉన్న కిరాణం షాపులు కానీ, లేకపోతే మ్యాట్రిక్స్ కానీ, లేకపోతే గ్లోబల్ ట్రేడర్స్ కానీ, కంప్యూటర్ షాప్స్ కానీ, మొబైల్ షాప్స్ కానీ మీ ఏరియాలో ఉన్న 1 కిలోమీటర్ రేడియస్ నుంచి 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఏ లొకేషన్స్లో ఉన్నా కానీ ఆ లొకేషన్ అనేది మనం అప్డేట్ చేసుకొని అక్కడ మనకు ఎవరైతే వెండర్స్ ఉన్నారో గ్లోబల్ గార్నర్ వాళ్ళతో టైఅప్ ఎవరున్నారో తెలుసుకోవాలంటే మనము నియర్ బై వెండర్స్ అనేది ఆప్షన్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అండి, వెండర్స్ ఒక ఇన్ఫర్మేషన్ టోటల్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నారు, వాళ్ళ ఒక మొబైల్ నెంబరు, వాళ్ళు ఏ టైంకి ఓపెన్ చేస్తున్నారు, ఏ టైంకి క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వెంటరీ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉంది, వాళ్ళ మెయిల్ ఐడి ఏముంది, టోటల్ ఎవ్రీథింగ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం వెండర్కి మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్రోలింగ్ ఇస్తున్నాం. దాని గురించి నేను సపరేట్గా డిస్కస్ చేద్దాము. సో మనం యూజర్కి ఏంటంటే ఫైండ్ అండ్ మ్యాప్ అనేది ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీరున్న ప్రజెంట్ లొకేషన్కి మీరు సెలెక్ట్ చేసుకున్న వెండర్కి ఏదైతే బెస్ట్ రూట్ ఎన్ని కిలోమీటర్స్ ఆప్షన్ ఉందో సో అది కూడా మనం చూడొచ్చండి. 2 కిలోమీటర్స్ అండి, 6 minutes రేడియస్లోకి వెళ్తే నాకు గ్లోబల్ గార్నర్ ఒక వెండర్ని నేను కలవచ్చండి. నా దగ్గర ఉన్న కాయిన్స్ అనేది నేను యూటిలైజేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షాపింగ్ కూడా చేయవచ్చు. సో దీనిలో చేయడం వల్ల నాకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో కాయిన్స్ అనేది అందరికి ఎలిజిబుల్ లేదండి. ఇక్కడ మళ్ళీ సేమ్ టు సేమ్ మనకు నియర్ బై వెండర్స్ దగ్గర కూడా ఇక్కడ కాయిన్స్ అప్లికేబుల్ అని ఉంటుంది. గోల్డ్ కలర్లో జీజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ సింబల్ ఉన్న వాళ్ళ దగ్గర మనము కాయిన్స్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు అండి. సో వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ మనకు ప్రొడక్ట్స్ ఆప్షన్ అండ్ సర్వీసెస్ ఏమున్నాయో చూసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ట్రావెల్ అండి, టోటల్గా ట్రావెలింగ్ అయితే మనము 1 monthలో మినిమం 1 time or 2 time మోర్ దెన్ 3 times అండ్ రెగ్యులర్గా బిజినెస్ హోల్డర్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు త్రూ బస్ బుకింగ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ అయితే డొమెస్టిక్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా బుక్ చేసుకోవచ్చు. హోటల్ స్టేయింగ్ పర్పస్ బుక్ చేసుకోవచ్చు. హాలిడే ప్యాకేజెస్ అండి, హాలిడే ప్యాకేజ్ అయితే హాలిడేస్ ప్యాకింగ్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. రైల్ బోజ్ ఉందండి. రైల్ బోజ్ ఏంటంటే మేము ట్రావెలింగ్ చేస్తున్నాము ట్రైన్లో, సో మనకు క్యాష్ బ్యాక్ కావాలి ప్లస్ ఫుడ్ కూడా బుకింగ్ చేసుకోవాలి. సో గ్లోబల్ గార్నర్ నుంచి రైల్ బోజ్ ఆప్షన్ వెళ్ళి మనం ఫుడ్ అనేది త్రూ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ బుకింగ్ చేసుకున్నట్లయితే మనకు ఫుడ్ కూడా వస్తుందండి నియర్ బై స్టేషన్స్ దగ్గర. సో క్లియర్ ట్రిప్ అది కూడా ఆప్షన్ ఉంది. యాత్ర ఉంది, మేక్ పై ట్రిప్ ఉందండి, booking.com కూడా ఉంది. సో ట్రావెల్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ట్రావెల్లో తీసుకోవచ్చు, బుకింగ్ చేసుకోవచ్చు అండి. మీ యొక్క
ట్రావెలింగ్ది. అండ్ యూపోస్ వెండర్స్, మీ ఏరియాలో మీ ఏరియా ఆప్షన్ ఎడిట్ చేసేసుకొని నియర్ బై యూపోస్ వెండర్ ఎవరు ఉన్నారు, యూపోస్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ కాల్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళకి చాట్ చేయడము, మెయిల్ చేయడము కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు గ్లోబల్ గార్డెన్ అప్లికేషన్లో ఉంటుందండి. సో ఫుడ్, నాకు వెండర్ నా ఏరియాలో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఏరియా, మన ఏరియా నియర్ బై ఏరియాలో ఎవరైతే నాకు రెస్టారెంట్స్ ఫుడ్ గ్లోబల్ గార్డెనర్ వాళ్ళతో టైఅప్ ఉన్నారో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సేమ్ కిలోమీటర్స్, ఫోన్ నెంబర్ అండ్ జీజీ కాయిన్స్ అప్లికేబుల్ కూడా ఉంది ఇద్దరి దగ్గర. అండ్ ఓచర్స్ అండ్ ఫుడ్, ఏదైతే ఓచర్స్ ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపించాను. ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉంది, అప్లికేబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇది ఉందండి, చేసుకోవచ్చు ఫుడ్ మీద. అండ్ ఇంకోటి ఏంటంటే లోన్స్ అండి. మీరు ఏదైతే లోన్స్ ఉంది లైక్ హోమ్ లోన్స్, ఎస్ఎంఈ లోన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, పర్సనల్ లోన్స్, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, క్రెడిట్ కార్డ్, కార్ లోన్, క్యాషీ. సో ఏదైతే మనం బుక్ చేసుకుంటున్నామో, ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఉందండి, హోమ్ లోన్ ఏదైతే బుక్ చేసుకుంటున్నామో మీకు గ్లోబల్ గార్డెనర్ అనేది లోన్ ఇవ్వదండి. ఓన్లీ మిమ్మల్ని ఏంటంటే బుక్ చేసుకోవచ్చు త్రూ గ్లోబల్ గార్డెనర్ నుంచి. లైక్ హెచ్డిఎఫ్సిలో బుక్ చేసుకుంటారా, యాక్సిస్లో చేసుకుంటారా, క్యాషీలో చేసుకుంటారా, అప్ టు యూ. ఏదైతే నార్మల్గా బయట ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ అండి. బట్ దీంట్లో మీరు అప్లికేషన్ ఇవ్వడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి. ఇంట్రెస్ట్ లెవెల్స్ ఆర్ సేమ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ సేమ్. టోటల్ బ్యాంక్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్. బట్ త్రూ గ్లోబల్ గార్డెనర్ నుంచి మాత్రం మీరు అప్లై చేస్తున్నారు. నోట్ దిస్ ప్లీజ్. లోన్స్ అండ్ ఐటీ సర్వీసెస్ అండి, హెచ్ఆర్ సర్వీసెస్ ఆల్సో అవైలబుల్. ఐటీ, అడ్వర్టైజ్మెంట్, ఎవ్రీథింగ్, ఏ ప్రాసెస్ కావాలంటే డిజిటల్ మీడియా సర్వీసెస్ ఆల్సో అవైలబుల్. బై ఏ కార్, మీరు ఏదైనా కార్ తీసుకోవాలన్నా కానీ త్రూ గ్లోబల్ గార్డెనర్ నుంచి పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవచ్చు, హెచ్ఆర్ సర్వీసెస్ పెట్టుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఎవరైనా కొత్తగా ఇన్సూరెన్స్ అనేది అప్లై చేస్తారా, సో గ్లోబల్ గార్డెనర్ నుంచి చేసుకోవచ్చు. మనకు కమిషన్ కూడా వస్తుందండి. వెహికల్ వస్తుంది, వెహికల్ ఇన్సూరెన్స్, హెచ్ఆర్ సర్వీసెస్. టాప్ ఆన్లైన్ వెబ్సైట్స్ మనం మాట్లాడుకున్నట్టు అమెజాన్, వెల్త్ 1mg, మింత్రా, హోటల్స్ ఉంది. టాప్ మెగా బ్రాండ్స్ ఆల్రెడీ చూసాం మనం. సో నియర్ బై వెండర్స్ ఆల్సో అవైలబుల్. ఆల్ వెండర్స్ మీ లొకేషన్ అనేది చేంజ్ చేసుకుంటే మీ దగ్గర ఉన్న నియర్ బై జీజీ వెండర్స్ ఉన్నారు. సో యూపోస్ వెండర్ ఆల్సో. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూపోస్, జీజీ యూపోస్ ఉందండి, ఇది మొత్తం చూసుకోవచ్చు మీరు. అండ్ ఏదైతే మీరు నార్మల్గా హెల్త్ 1mg కానీ ఇంకేదైనా ఉండొచ్చు, అది మీరు బుక్ చేసుకున్నట్లయితే ఆటో ట్రాకింగ్గా మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో అది మై ఆర్డర్స్కి వెళ్తే ఈవెన్ రీఛార్జెస్ ఏదైతే చేస్తున్నారో దాని ఒక క్యాష్ బ్యాక్ కానీ డీటెయిల్స్ మనకు దీనిలో ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, బిల్ అప్లోడ్. అమెజాన్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి ఒకసారి. సో బిల్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో త్రూ BSW, బెస్ట్ షాపింగ్ వెబ్సైట్ది, అమెజాన్ది. సో మీరు చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ది, బ్లూ కలర్ది సింబల్ ఉంటుందండి, కింద ప్రెస్ చేయండి. సో సెలెక్ట్ బ్రాండ్, అమెజాన్, ప్రోడక్ట్ నేమ్, XXAC, డేట్ ఆఫ్ పర్చేస్, మీరు ఏ రోజు పర్చేస్ చేశారో ఒక డేట్, అమౌంట్, ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడితే ఎక్స్ట్రా ఛార్జెస్ అమౌంట్, టోటల్. కెమెరా అయితే కెమెరా నుంచి గ్యాలరీలో సేవ్ చేసుకున్నట్లయితే గ్యాలరీలో తీసేసి సబ్మిట్ ప్రెస్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా స్టాటస్ అనేది చూసుకోవచ్చండి. ఇలాగా మీది పెండింగ్ ఉందా, రిజెక్టెడ్ ఉందా, సో ఎవ్రీథింగ్ మనకు ఆప్షన్ ఉంటుంది. ఆల్ బిల్స్, పెండింగ్ బిల్స్, వెరిఫైడ్ బిల్స్, అప్లోడ్ బిల్స్, రిజెక్టెడ్ బిల్స్, డిలీటెడ్ బిల్స్, ఎవ్రీథింగ్ మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 3 నుంచి 5 డేస్ కానీ 10 డేస్ కానీ డిపెండింగ్ అపాన్ స్పీడప్ అప్రూవల్ మీద ఉంటుందండి. దాన్ని బట్టి మనకు ప్రాసెస్ రిజెక్ట్ అయిందా లేకపోతే వెరిఫై అయిందా, అప్రూవ్ అయిందా అనేది తెలుస్తుంది. సో అప్లోడ్ బిల్ అనేది సింపుల్, ఈజీ. అండ్ మై ఆర్డర్స్ మనం చూసాము, మై యూపోస్ పార్ట్నర్. సో దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాము. స్టాటిస్టిక్స్ అండి, ఇది ఒక జీజీ ఒక స్టాటిస్టిక్స్, ఇవి యూపీబీ దాన్ని. టోటల్ మీ యొక్క స్టాటిస్టిక్స్ ఏంటి, మీరు ఓన్గా మీరు ఎంత షాపింగ్ చేశారో. ఆన్లైన్ షాపింగ్ 420 ఉంది, 91 పైసా.
అండ్ ఆఫ్లైన్ షాపింగ్తో 10,000 షాపింగ్ అయింది. సో ఎక్స్ట్రా ఎర్నింగ్స్ ఏమైనా ఉందా? సో ఇది ప్రాసెస్లో ఉంది ఎర్నింగ్. సో మనం యూపీఐ కౌంట్ ఏంది, మై క్యాష్ బ్యాక్ ఏంది, ఇవన్నీ చూసుకోవచ్చు మీ అప్లికేషన్లో కూడా. అండ్ నోవాస్ యా యాక్చువల్గా ఇది ఒకటి, మీరు అప్లికేషన్ వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు దీని మీద టైం స్పెండ్ చేయండి తప్పకుండా. మీకు ఏంటంటే యూజర్ ఒక బెనిఫిట్స్, మన గ్లోబల్ గార్నర్ ఒక యూజర్ ఒక బెనిఫిట్స్ ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో టోటల్ ఎవ్రీథింగ్ ఇన్ అ ప్రొఫెషనల్ వేలో మీకు ఇంకా క్లారిటీ వస్తుందండి. ఒకసారి ఇది కూడా చూడండి. త్రూ రిటర్న్ ఫామ్లో ఉంది. అండ్ మనకు క్యాష్ బ్యాక్ వీడియో, అది నేను ఓన్లీ యాప్ గురించి మాత్రమే చెప్తున్నాను. క్యాష్ బ్యాక్ ప్రాసెస్ కానీ ఇన్కమ్ ఏందనేది మనం తర్వాత వీడియోలో చెప్తాను. సో మీకు ఒక బేసిక్ ఐడియా రావాలన్నట్లయితే మనకు ఎవ్రీ డే 11:30కి జూమ్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో దానిలో అటెండ్ అవ్వండి, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ప్లాన్ గురించి. ఇదైతే జస్ట్ ఫర్ యాప్ యూసేజ్ అనమాట. సో క్యాష్ బ్యాక్ ఎలా ఉంది, వాట్ ఈస్ గ్లోబల్ గార్నర్, సో హౌ ఇట్ వర్క్స్ అండి. సర్కిల్ ఉంది, బయర్ టు సెల్లర్ సర్కిల్, ఎట్లా కమిషన్ వస్తుంది, బెస్ట్ షాపింగ్ వెబ్సైట్స్ ఏముంది. ఇప్పుడు మనం అప్రూవల్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇంతకు మనం మాట్లాడుకున్నామండి, పర్చేజ్ చేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేస్తాము. ఆ వెండర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాము. వెండర్ అప్రూవల్ వన్స్ ఒకసారి అయిపోయిన తర్వాత క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ వస్తుందండి. సో అదే ప్రాసెస్ మనం టోటల్ ట్రావెల్ కానీ బుకింగ్ కానీ. సో ఒకసారి చూడండి నోవాజ్లో వెండర్స్ చూసాం కదా, నియర్ బై వెండర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఒక బెనిఫిట్స్ అండి. మన గ్లోబల్ గార్నర్తో టైఅప్ అయితే ఏంటంటే బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక 50,000 వాళ్ళ ప్యాకేజ్, డిజిటల్ ప్యాకేజ్ కానీ, ఎక్స్క్లూజివ్ స్టోర్ అంటే ఏంటి, సేల్ సపోర్ట్ 2 to 10% కస్టమర్ ఒక బెనిఫిట్ ఏంటి, టోటలీ బెనిఫిట్స్ యూపోస్ ఒక బెనిఫిట్స్ గురించి మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఒకసారి ఈ వీడియోస్ చూడండి. అండ్ యూట్యూబ్లో కూడా మనకు ప్రొడక్ట్ ఒక వీడియో బెనిఫిట్స్ కాన్సెప్ట్ కూడా తెలుగు, హిందీ అండ్ ఆల్ లాంగ్వేజెస్లో ఉంటుందండి. అండ్ పార్ట్నర్ ఒక బెనిఫిట్స్ ఏంటి, సో పార్ట్నర్ ఒక బెనిఫిట్స్ కూడా ఎవ్రీథింగ్ దీంట్లో ఉంది. అండ్ క్యాష్ బ్యాక్ వర్క్స్, మీడియా కంటెంట్స్ అండ్ టీమ్ ఏదైతే ఉందో టీం కూడా ఉందండి. సో మనకు సార్ వచ్చేసి మిస్టర్ వికాస్ రావత్, ఫౌండర్ ఆఫ్ సిఇఓ. ఇప్పటిదాకా గ్లోబల్ గార్నర్ ఒక గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఈ వీడియో చేస్తున్నాను. కారణం ఏంటి అంటే సో వికాస్ రావత్ గారి వల్లనే. సో ఎందుకంటే ఒక 4 years బ్యాక్ గ్లోబల్ గార్నర్ అనే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారండి. 4 years బ్యాక్ గుజరాత్ అహ్మదాబాద్ బేస్ కంపెనీ, ఇది ఇండియన్. సో మీరు ఒకసారి టోటల్ హిస్టరీ కానీ, ఈవెన్ దో మన వికాస్ రావు సార్ది మన సివి, తన ఒక ఎక్స్పీరియన్స్ టోటల్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇది ఉందండి మన దగ్గర. అండ్ సార్ మనతో రెగ్యులర్గా జూమ్ మీటింగ్లో అటెండ్ అవుతున్నారు. మీరు ఒకసారి వీలు చూసుకొని మీరు కూడా అటెండ్ అవ్వచ్చండి. మీకు ఇంకొకటి ఏంటంటే దీంట్లో మెయిల్ ఐడి, ఫేస్బుక్, ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్, స్కైప్ కావాలన్నా కానీ డైరెక్ట్గా యాజ్ ఎ సిఇఓ నెంబర్ కూడా మీకు దీంట్లోనే ఉంటుందండి. అండ్ క్రియేటివ్స్ అండి. సో మీరు ఏదైనా మన గ్లోబల్ గార్నర్ ఒక లోగో, డెస్క్టాప్ కానీ లేకపోతే మొబైల్స్ కానీ కావాలన్నట్లయితే ఫ్రీగా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రింగ్ టోన్ కూడా ఉందండి, బాగుంది. अब आ गया है ग्लोबल गार्नर, जहां आपको मिलता है रियल 100% कैशबैक ऑन बिल पेमेंट, रिचार्ज, ट्रैवल, फूड, एंटरटेनमेंट एंड मोर विथ नो अपर लिमिट, जिसे आप अपने बैंक अकाउंट में भी ट्रांसफर कर सकते हैं. और ये सब सिर्फ ऑनलाइन ही नहीं बल्कि ऑफलाइन शॉपिंग पर भी. यकीन नहीं आता? ट्राई कर लो. अब आ गया है
సో ఆర్ ఇన్వెస్టర్ అండి. ఇది మన టైమ్స్ ఆఫ్ గ్రూప్ వాళ్ళు 180 ఇయర్స్ ఓల్డ్ మీడియా కంపెనీ మీకు తెలుసు. సో మన గ్లోబల్ గార్నర్లో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అండి ఇది కంపెనీ. సో రేటర్స్ ఎవరైతే కొంతమంది ఉంటారు యాక్చువల్గా యూజర్స్కి నార్మల్గా రేటింగ్ చూసి ఒక ఫీడ్బ్యాక్ చూసి అప్లికేషన్ అనేది యూస్ చేస్తారు అండ్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో రేటింగ్ నేను ఒకటేం చెప్తున్నా అంటే రేటింగ్ అనేది త్రూ హ్యూమన్ ఒక మెంటాలిటీ నేచర్ అండి. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఎవరో ఒక ఇంట్రెస్ట్ లెవెల్ సపోజ్ నాకు నచ్చింది కాబట్టి నేను పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాను. నాకు నచ్చకపోతే డిపెండింగ్ అపాన్ ఓన్ ఒక థాట్ అండి అది. సో మీకు ఏదైనా పాజిటివ్ ఉంటే పాజిటివ్ షేర్ చేయండి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ షేర్ చేయండి. రేటింగ్ 1 to 5 ఉంది. ఏ రేటింగ్ ఇచ్చినా నో ఇష్యూ. యువర్ ఎక్స్పీరియన్సే రేటింగ్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఎవరైతే రేటింగ్లో ఉండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూసే వాళ్ళకి చెప్తున్నాను ఇది. సో త్రూ వీడియోస్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అప్లికేషన్లోనే జీజీ యూజర్స్ ఒక వీడియో అండ్ రిటర్న్ ఫామ్లో ఉంటుందండి. ఇక్కడ వెండర్ ఒక వీడియో ఉంది. బెనిఫిట్స్ గ్రోత్ ప్లాన్ యూపర్స్ ఒక వీడియో. యూపర్స్ అంటే ఏంటిది, ఫ్రాంచైజ్ లెవెల్స్ అంటే ఏంటిది, అండ్ పార్ట్నర్ ఏంటి, ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఏంటి, క్యాలిక్యులేటర్ ఎర్నింగ్స్ ఏంటి, టోటల్ వీడియో అండ్ రిటర్న్ ఫామ్లో కూడా ఉంది. సో కింద ఇది కూడా చూసుకోవచ్చండి. ఇది బేసిక్ యాప్ యూజ్ అండి. ఇంకా మోర్ డీటెయిల్స్కి మనకు జూమ్ మీటింగ్ ప్రతిరోజు 11:30కి అటెండ్ అవుతుంది. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు లోకల్ లాంగ్వేజ్లో, తెలుగులో. సో మీకు అదర్ లాంగ్వేజ్లో కావాలన్నా కానీ విల్ ప్రొవైడ్. సో నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయవచ్చు, కాల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.